మనం థర్డ్ బిఎస్సి మ్యాథమెటిక్స్ లో యూనిట్ 2 చెప్పుకుంటున్నాం. మన న్యూమరికల్ అనాలిసిస్ లో యూనిట్ 2 సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అని. దీంట్లో ఆల్రెడీ మనం కొన్ని మెథడ్స్ చెప్పుకున్నాం. ఏంటంటే బైసెక్షన్ మెథడ్, న్యూటన్ రాప్షన్ మెథడ్, పాలసీ పొజిషన్ మెథడ్, అట్రాక్షన్ మెథడ్ చెప్పుకున్నాం. ఆల్రెడీ 4 మెథడ్స్ అయ్యి. ఇప్పుడు 5th మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరలైజ్డ్ న్యూటన్ రాప్షన్ మెథడ్. జనరలైజ్డ్ న్యూటన్ రాప్షన్ మెథడ్ అంటే ఫైండ్ యువర్ రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x square minus y square equal to 8, x square plus y square equal to 32, given that x naught equal to 4.1 and y naught equal to 3.1 అని ఇచ్చాడు by using generalized Newton Raphson method అని ఇచ్చాడు. ఈ ప్రాసెస్ నుండి మనం ఏమవుతుందంటే ఇప్పుడు వరకు చేసిన మెథడ్ లో ఓన్లీ 1 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆడు మనకి ప్రతి ప్రాబ్లం క్లియర్ గా ఏ మెథడ్ యూజ్ చేసి చేయాలన్నది ఆడు మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, బై యూజింగ్ న్యూటన్ రాప్షన్ మెథడ్ యూజ్ చేసి చేయాలని ఇచ్చాడు. బట్టి ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తాం. గివెన్ ఈక్వేషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ 5 అనుకుంటా, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 8 ఈక్వల్ టు 0 అని. సెకండ్ ఈక్వేషన్ ఏమనుకున్నా అంటే ψ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 32 ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. అప్పుడు మనకి దీన్ని విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేస్తున్నాం. పైన డో పై బై డో x ఈక్వల్ టు x స్క్వేర్ కి డెరివేటివ్ 2x, y స్క్వేర్ కి 0, 8 కి 0 అండ్ డో సై బై డో x చేస్తే ఎంత అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు y 0 అవుతున్నాడు. y కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం. x స్క్వేర్ కి 2x, y స్క్వేర్ కి 0, 32 ఎలాగా కాన్స్టెంట్ అవుతున్నాడు 0. మళ్ళీ ఇదే పై విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. అంటే డో పై బై డో y ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నప్పటికీ ఇక్కడ x కాన్స్టెంట్ అవుతుంది. అంటే x స్క్వేర్ కి 0, y స్క్వేర్ కి 2y, 8 కి 0 అండ్ డో సై బై డో y ఈక్వల్ టు x స్క్వేర్ కి 0, y స్క్వేర్ కి 2y మైనస్ 32 కి 0 అని వచ్చింది. అంటే డో పై బై డో x ఈక్వల్ టు 2x వచ్చింది. డో పై బై డో y ఈక్వల్ టు మైనస్ 2y వచ్చింది. డో పై బై డో సై ఈక్వల్ డో సై బై డో x ఈక్వల్ టు 2x, డో సై బై డో y ఈక్వల్ ఎంత అవుతుందంటే 2y వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అన్నది ఎందుకు చేసామంటే జనరలైజ్డ్ న్యూటన్ రాప్షన్ మెథడ్ ఫార్ములా అన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎలా వచ్చింది అన్నది థియరీ అన్నది నేను తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. h ఇంటూ డో పై బై డో x ఆఫ్ n ప్లస్ k ఇంటూ డో పై బై డో y సఫిక్స్ లో n అన్నమాట ఈక్వల్ టు మైనస్ పై n. h ఇంటూ డో సై బై డో x సఫిక్స్ n ప్లస్ k ఇంటూ డో పై బై డో y సఫిక్స్ n మైనస్ ఈక్వల్ టు మైనస్ psi n. దీంట్లో ఏమవుతుందంటే h యాజ్ వదిలేసాం. డో పై బై డో x అంటే అంత 2x కదా, ఇక్కడ సఫిక్స్ n ఉంది బట్టి ఏమవుతుందంటే 2xn అవుతుంది. అదేవిధంగా డో పై బై డో y అంటే 2 మైనస్ 2y కదా, సఫిక్స్ n ఉంది బట్టి ఏమవుతుందంటే మైనస్ 2yn అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది 2xn h ప్లస్ మైనస్ 2yn k ఈక్వల్ టు మైనస్ పై n. పై అంటే ఎంత, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 8 కదా, ఇక్కడ సఫిక్స్ n ఉంది బట్టి ఏమవుతుందంటే xn స్క్వేర్ మైనస్ yn స్క్వేర్ మైనస్ 8 అవుతుంది. ఇప్పుడు h ఇంటూ డో సై బై డో x ఆఫ్ సఫిక్స్ n అంటే ఎంత, డో పై బై డో x అంటే 2xn ప్లస్ k ఇంటూ డో పై బై డో y అంటే మైనస్ 2yn మైనస్ psi అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 32 కదా, సఫిక్స్ n ఉంది బట్టి ఏమవుతుందంటే xn స్క్వేర్ ప్లస్ yn స్క్వేర్ మైనస్ 32 అనేది ఈ 2 ఈక్వేషన్స్ అలా వచ్చాయి. దీంట్లో మనకి ఏమవుతుందంటే ఆడు ఇచ్చినవి x0, y0 అనేవి యూజ్ చేసుకోవడం కోసం n ఈక్వల్ టు 0 రాస్తాం. మనం జనరలైజ్డ్ న్యూటన్ రాప్షన్ మెథడ్ లోని ఫార్ములాస్ లో n ప్లస్ లో 0 రాస్తే ఎంత అవుతుంది, 2x0h మైనస్ 2y0k మైనస్ ఆఫ్ x0 స్క్వేర్ మైనస్ y0 స్క్వేర్ మైనస్ 8 అని. 2x0h ప్లస్ 2y0k మైనస్ ఆఫ్ x0 స్క్వేర్ ప్లస్ y0 స్క్వేర్ మైనస్ 32 అని రాస్తాం. ఇప్పుడు మనకి x0 అంటే ఎంత 4.1, y0 అంటే ఎంత అవుతుందంటే 3.1. ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇప్పుడు x0 ప్లేస్ లో 4.1 రాసాం. 4.1 ఇంటూ 2 ఎంత 8.2h మైనస్ 3.1 ఇంటూ 2 ఎంత 6.2k మైనస్ x0 అంటే 4.1 స్క్వేర్ మైనస్ 3.1 స్క్వేర్ మైనస్ 8. ఇదంతా మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసినట్టయితే మనకి దీని వాల్యూ ఎంత అవుతుందంటే ఈక్వల్ టు తర్వాత వాల్యూ 0.8 వస్తుంది. అలాగే ఇందులో రాసాము x0 4.1 రాస్తే 8.2h ప్లస్ y0 అంటే 3.1 రాస్తే 6.2k వచ్చింది. మళ్ళీ x0 మైనస్ ఆఫ్ 4.1 స్క్వేర్ ప్లస్ 3.1 హోల్ స్క్వేర్ మైనస్, ఇదంతా మనం సింప్లిఫై చేసుకున్నట్టయితే 5.5 అవుతుంది. ఈ 2 ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తాం. అంటే ఇది ప్లస్ ఇది చేసాం అనుకోండి, మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. 8.2h ప్లస్ 8.2h ఎంత అవుతుందంటే 16.4h. ఈ 0.8 ప్లస్ 5.58 చేస్తే అవుతుందంటే 6.38.
మనకి హెచ్ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ ఇటువైపు పంపిస్తే 6.38/16.4 చేసాం అనుకో, సింప్లిఫై చేస్తే 0.38902 వచ్చింది. ఈ h ఈక్వల్ టు 0.38902 ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏది 8.2h మైనస్ 6.2k ఈక్వల్ టు 0.8 లో h వాల్యూ రాస్తే 0.38902 మైనస్ 6.2k ఈక్వల్ టు 0. మనకు కావాల్సింది అంటే ఇక్కడ h వాల్యూ ఫైండ్ చేస్తాం, k వాల్యూ కావాలి అంటే ఈ మైనస్ 6.k ఇటువైపు వస్తే ప్లస్ 6.2k ఈక్వల్ టు 8.2 into 0.38902 మైనస్ ఈ 0.8 ఇటువైపు వచ్చేసరికి మైనస్ వచ్చింది. ఇదంతా మల్టిప్లై చేసుకుంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేసి 3.18996 మైనస్ 0.8 దీంట్లో చేస్తే మనకి 6.2k ఈక్వల్ టు 2.38996 వచ్చింది. మన k వాల్యూ కావాలి, 6.2 ఇటువైపు పంపిస్తే ఏమవుతుందంటే డినామినేటర్ లోకి వస్తుంది. k ఈక్వల్ టు 2.38996/6.2 అంటే k ఈక్వల్ టు ఇది క్యాలిక్యులేటర్ లో చేసుకుంటే k వాల్యూ 0.38458 అనేది వచ్చింది. ఇప్పుడు hk వాల్యూస్ ని ఫైండ్ చేసాం కదా, ఇది జీరో అప్రాక్సిమేషన్. ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ hk యూజ్ చేసి చేస్తాం. ఇక్కడ వరకు మీరు క్లియర్ గా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి h k వాల్యూస్ ఫైండ్ చేసాం. h ఈక్వల్ టు 0.38902 వచ్చింది అండ్ k ఈక్వల్ టు 0.38548 వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేయడం కోసం అంటే x1 y1 వాల్యూ ఫైండ్ చేస్తాం. జీరో అప్రాక్సిమేషన్ x0 y0 వాల్యూస్ ఇచ్చాడు, మనం దాని hk వాల్యూస్ ఫైండ్ చేసుకున్నాం. అంటే జనరలైజ్డ్ న్యూటన్ రాఫ్సన్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫార్ములాను ఉపయోగించి x1 y1 ఫైండ్ చేస్తున్నాం. x1 అంటే ఎంత, ఫార్ములా x0 ప్లస్ h అనమాట. x0 అంటే అది ఇచ్చిన వాల్యూ 4.1 ప్లస్ h అంటే ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ 0.38902 అన్నది వచ్చింది. ఈ 4.1 ప్లస్ 0.38902 యాడ్ చేస్తే 4.48902 వచ్చింది. y1 ఈక్వల్ టు y0 ప్లస్ k కదా, y0 అంటే అంతా మనకి ఇచ్చిన వాల్యూ 3.1 ప్లస్ k అంటే ఇప్పుడు మనం సింప్లిఫై చేసాం 0.38548 వచ్చింది. ఈ రెండు యాడ్ చేస్తే y1 వాల్యూ 3.48548 వచ్చింది. ఇప్పుడు x1 y1 వాల్యూస్ వచ్చాయి కదా, ఇప్పుడు మనకి x0 y0 వాల్యూస్ తెలిసినప్పుడు న్యూటన్ జనరలైజ్డ్ ఫార్ములాలోని n ఈక్వల్ టు 0 తీసుకొని చేసాం. ఇప్పుడు మనకి ఏం తెలుసు, x1 y1 తెలిసిబట్టి న్యూటన్ జనరలైజ్డ్ న్యూటన్ రాఫ్సన్ ఫార్ములా 2xn h మైనస్ 2yn k మైనస్ x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ మైనస్ 2xn h ప్లస్ 2yn k మైనస్ xn స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 32 అవుతుంది. దాంట్లో ఫస్ట్ అప్రాక్సిమేషన్ కావాలంటే n ఈక్వల్ టు 1 రాస్తాం. అప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ వస్తాయి కదా మనకి, ఈ టూ ఈక్వేషన్స్ లో మనం x1 వాల్యూ అన్నది రాస్తాం. x1 వాల్యూ అంటే ఎంత మనకి ఈ 4.48902 అని, y1 అంటే 3.48548 రాస్తాం. అలాగే ఇవన్నీ రాస్తున్నప్పుడు మనకి ఈ మల్టిప్లై ఈ x1 ఇంటూ 2 మల్టిప్లై వస్తే x1 అంటే ఈ వాల్యూ కదా, ఈ వాల్యూ ఇంటూ 2 మల్టిప్లై వస్తే మనకి ఎంత అవుతుందంటే 8.97804h అనేది వచ్చింది. మైనస్ 2 ఇంటూ y1 అంటే ఈ వాల్యూ అంటారా, 2 ఇంటూ ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తాం 6.97096k వచ్చింది. దీంట్లో మనకి x1 వాల్యూ y1 వాల్యూ అంటే ఈ వాల్యూస్ రెండు కూడా దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి, మనకి మైనస్ 0.00273 అనేది వచ్చింది. అదేవిధంగా x1 వాల్యూ 4.48 ఇదంతా ఇందులో రాసాం అనుకో, 2 ఇంటూ 4.48 సింప్లిఫై చేసుకుంటే మనకి 8.97804h వచ్చింది. అదే ప్లస్ 2 ఇంటూ y1 అంటే 3.48 ఉంది కదా, ఈ వాల్యూ అంతా ఇందులో రాసాం అనుకోండి, అప్పుడు 2 ఇంటూ రాస్తే ఎంత అవుతుందంటే 6.97096k వచ్చింది. అప్పుడు ఈ x1 ఈ y1 వాల్యూస్ ఇందులో రాసి సింప్లిఫై చేసుకుంటే ఈ వాల్యూ వచ్చింది. మళ్ళీ ఈ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం అంటే ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు యాడ్ అవుతుంది. యాడ్ అవి అప్పుడు మనకి దీంట్లో h కామన్ తీసుకున్నాం, ఈ రెండు యాడ్ చేసి h ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేసినతో ఈ రెండు యాడ్ చేసి డివైడ్ చేస్తే అంటే మనకి h ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 0.01685 వచ్చింది. అదేవిధంగా ఈ h వాల్యూ అన్నది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూ ఫైండ్ చేస్తే k ఈక్వల్ టు -0.02131. నేను డైరెక్ట్గా h k వాల్యూస్ని నేను ఇక్కడ డైరెక్ట్గా రాస్తాను, మీరు నోట్స్లో రాసుకునేటప్పుడు ఈ రెండు యాడ్ చేసి సింప్లిఫై చేసి యాడ్ చేసి h వాల్యూ ఫైండ్ చేయండి.
వచ్చిన వాల్యూని ఈక్వేషన్ లో రాసి k వాల్యూ ఫైండ్ చేసుకోండి. మీరైతే పూర్తిగా రాసుకోండి. మనం ఇక్కడ డైరెక్ట్ గా నేను రాశాను h వాల్యూ అన్నది ఎలా చేయాలని చెప్పి. ఇప్పుడు ఈ x0 ఫైండ్, ఇప్పుడు x1 y1 ఫైండ్ చేసాం కదా, ఇప్పుడు x2 y2 ఫైండ్ చేస్తాం. x2 కి అయితే అవుతుంది x1 ప్లస్ h. x1 అంటే ఇప్పుడు వచ్చిన వాల్యూ అన్నమాట, ఈ వాల్యూ అంతా రాస్తారు, ప్లస్ h అంటే మైనస్ ఆఫ్ 0.21085 వచ్చింది, 1685 వచ్చింది కదా. ఈ 1685 ఎవరించి దీంట్లోంచి ఈ వాల్యూ తీసేస్తే x2 వాల్యూ 4.47217 వచ్చింది. అలాగే y2 పార్ లో y1 ప్లస్ k అన్నమాట. y1 అంటే ఈ వాల్యూ అంతా ఏది 3.48548 మైనస్ k అంటే అంతా మనకి మైనస్ 0.02131 రాసాం. దీంట్లోంచి ఈ వాల్యూ తీసేస్తే y2 వాల్యూ 3.46417 వచ్చింది. ఇప్పుడు x2 y2 వచ్చింది. అలాగే ఈ ప్రాసెస్ అలా కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. రిపీటింగ్ ద ప్రొసీజర్ వి గెట్. ఈ ప్రాసెస్ లో మనం కంటిన్యూ చేసాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ప్రాసెస్ కంటిన్యూ చేయాలంటే ఏమవుతుంది, ఇది 2x1h 2y1 అని రాసాం కదా. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే n = 2 తీసుకుంటే 2x2h - 2y2k మైనస్ ఆఫ్ x2² - y2² - 8 2x2h + 2y2k మైనస్ ఆఫ్ x2² + y2² - 32 అలా వస్తుంది. ఆ ఫార్ములా అలా చేసి మళ్ళీ ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే hk వాల్యూస్ వచ్చాయి. ఆ వచ్చిన hk వాల్యూస్ ని మళ్ళీ x3 ఫార్ములా x2 + h రాస్తే ఎంత అవుతుంది, x2 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ వచ్చిన వాల్యూ అన్నమాట, ఈ వాల్యూ ప్లస్ h వాల్యూ ఇది రాస్తాం, ప్లస్ అది రాస్తే x3 వాల్యూ 4.47218 వచ్చింది. అదేవిధంగా y3 y2 + k, y2 అంటే వచ్చిన వాల్యూ రాస్తాం మనకి 3.46417, k అంటే 0.00. ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి అంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ x1 y1 ఉన్నాయి కదా, అది 2 లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ 2 x1 ప్లస్ లో x2 y1 ప్లస్ లో y2 వచ్చి అప్పుడు మళ్ళీ సాల్వ్ చేసుకుంటే hk వాల్యూస్ వచ్చింది. మీరు ఇంకొక స్టెప్ కావాలంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇదే ఫార్ములాలో మనకి జనరలైజ్డ్ నోటల్ ఫార్ములా ఉంది కదా, n ప్లస్ లో 2 తీసుకొని x2 y2 రాసి సింప్లిఫై చేసుకుంటే hk వాల్యూస్ వస్తాయి. ఇదంతా మీరు నోట్స్ లో చేయాలి. ఆ hk వాల్యూస్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ x3 y3 అనేది ఫైండ్ చేస్తాం. అప్పుడు మనకి ఈ ప్రాసెస్ అలా ఎక్కడ వరకు చేస్తామంటే ఏవైనా 2 అప్రాక్సిమేట్ వాల్యూస్, కాన్స్టిట్యూటివ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అలా ఈక్వల్ గా వచ్చే వరకు. ఇక్కడ x2 వాల్యూ 4.47217 వచ్చింది కదా, ఇక్కడ x3 వాల్యూ 4.4721 వచ్చింది. అక్కడ 4 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈక్వల్ వచ్చింది. అదే y3 అంటే ఎంత అవుతుంది, y2 వాల్యూ 3.46417 వచ్చింది కదా, ఇక్కడ y3 వాల్యూ 3.4612 వచ్చింది. అంటే ఇది కూడా 2 డెసిమల్ ప్లేస్ వరకు ఈక్వల్ అయిన బట్టి అప్రాక్సిమేట్లీ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఇస్ ఏమవుతుందంటే x3 = 4.472189 అండ్ y3 = 3.46. ఇది 2 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈక్వల్ ఉన్నాయి, ఏది x2 ను y3. అలాగే x3 y3 అయితే ఏమవుతుందంటే 4 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈక్వల్ ఉంది. ఇది సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్స్ అవుతుంది. ఇది జనరలైజ్డ్ న్యూటన్ రాప్షన్ మెథడ్ అన్న ప్రాసెస్ ఇది అవుతుంది. ఇక్కడ మనం ఏమవుతుందంటే 5 మెథడ్స్ అయ్యాయి మనకి. 5 మెథడ్స్ అయ్యాయి. మనకి ఓన్లీ ఏంటంటే మనకి 5 మెథడ్స్ అయిన తర్వాత మనకి ఓన్లీ మనం చేయవలసింది ఏంటంటే ఓన్లీ మ్యూలర్స్ మెథడ్ ఒకటే ఉంది. ఈ యూనిట్ లో మనం 6 మెథడ్స్ ఉన్నాయనుకున్నాం, ఆల్రెడీ 5 మెథడ్స్ చెప్పాం. రేపు మనకి నెక్స్ట్ వీడియోలో ఏమవుతుందంటే మనకి ఆ 6th మెథడ్ కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడతో మనకి యూనిట్ 2 అవుతుంది. నెక్స్ట్ యూనిట్ స్టార్ట్. ఇక్కడ వరకు మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి.